హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్ల రూల్స్‌లో గత ప్రభుత్వ పెన్షనర్లకు ఉన్నటువంటి రూల్స్ మనం చూసుకున్నట్లయితే గత 10 ఏళ్లలో చేసిన మార్పులేంటనేది ఇప్పుడు చూద్దాము. ఆ మార్పులు అలాగే పెన్షనర్లకు ఇవి అనుకూలంగానే ఉన్నాయా? లేదా? అనేది గూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి గత 10 ఏళ్లుగా ప్రభుత్వం తీసుకొచ్చిన అప్డేట్స్, మార్పులు ఏంటి? వాటి వల్ల ఉపయోగాలు ఏంటి? అవి నిజంగా అనుకూలంగానే ఉన్నాయా లేదా అనేది తెలుసుకుందాము. కేంద్ర ప్రభుత్వ పెన్షన్స్ మరియు పెన్షనర్ల సంక్షేమ విభాగమైనటువంటి డిఓపి అండ్ పీడబ్ల్యూ ఆధ్వర్యంలో ఒక కీలకమైన వర్క్‌షాప్ జరిగింది ఇటీవల. సో, ఈ యొక్క వర్క్‌షాప్‌లో న్యాయశాఖ, అలాగే లెజిస్లేటివ్ వ్యవహారాల విభాగము, వ్యయ విభాగము, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్, అలాగే సిబ్బంది మరియు శిక్షణ విభాగము, డిఓపిటి మరియు డిఫెన్స్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వంటి అనేక కీలక విభాగాలు పాలుపంచుకున్నాయి. మరి పెన్షన్ కేసులలో ఎదురవుతున్నటువంటి న్యాయపరమైన చిక్కులు, లిటిగేషన్, వాటిని ఎదుర్కొనే వ్యూహాలు మరియు ఈ యొక్క ప్రక్రియలో ఉన్న సవాళ్ళపై ఈ యొక్క వర్క్‌షాప్ అనేది ప్రధానంగా దృష్టి సారించిందనమాట. అయితే ఈ వర్క్‌షాప్‌లో ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలు, వాటిలోని వాస్తవాలు, పెన్షనర్లుగా మనం తెలుసుకోవాల్సిన లోపాలు మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి వివరంగా అయితే చర్చించుకుందాము. మొదటిది ప్రభుత్వ వాదనలు మరియు గత దశాబ్ద కాలంలో చేపట్టినటువంటి సంస్కరణలు ఇవే అండి. ఏంటంటే గత 10 ఏళ్లలో పెన్షన్‌ల వ్యవస్థ ప్రభుత్వము ఈ మేరకు అనేక సానుకూల మార్పులైతే తీసుకొని వచ్చింది. అవేంటంటే ఆధునికీకరణ. పాత పెన్షన్ నిబంధనల స్థానంలో సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021 మరియు ఎక్స్ట్రార్డినరీ పెన్షన్ రూల్స్ 2023 వంటి నూతన చట్టాలను రూపొందించారన్నమాట. డిజిటల్ సేవలు. సో, డిజిటల్ సేవల విషయానికే వస్తే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డీఎల్సీ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్ ద్వారా సమర్పించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. అలాగే సి పెన్‌గ్రామ్స్ పెన్షనర్ల ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే పరిష్కరించేందుకు ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే పెన్షన్ అదాలతులు. పెన్షనర్ల సమస్యలను నేరుగా విని, అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి 3 నెలలకోసారి పెన్షన్ అదాలత్‌ను నిర్వహిస్తూ ఉన్నారు. సో, ఎవరైనా కూడా పెన్షనర్స్ పాల్గొనవచ్చు అన్నమాట. సమస్యలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లొచ్చు దృష్టికి. ఇక ఎస్-30 కేసుపై స్పష్టత. ఇటీవలే చట్ట సవరణ ఎస్-30 కేసు వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికే తప్ప, ప్రస్తుతం పెన్షన్ రూల్స్‌లో సాధారణ పెన్షన్‌లకు జరిగే నష్టానికి కలిగించే మార్పులేవి చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసిందనమాట. సో, ఈ యొక్క స్పష్టత అనేది ప్రభుత్వం నుంచి రావటం జరిగింది. అలాగే ఇప్పుడు రెండవది క్షేత్రస్థాయి వాస్తవాలు, వాదనలు మరియు ఈ మేరకు విమర్శనాత్మక పరిశీలన. ప్రభుత్వం చెప్పిన ప్రగతి అద్భుతంగానే ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పెన్షనర్ల అనుభవాలైతే భిన్నంగా ఉన్నాయండి. నూతన పెన్షన్ నిబంధనలు సీసీఎస్ రూల్స్ 1972 స్థానంలో వచ్చినటువంటి 2021, 2023 నిబంధనలు కేవలం పాత చట్టాన్ని కొత్తగా రూపొందించారే తప్ప, పెన్షనర్లకేమీ గణనీయమైన ప్రయోజనం చేకూర్చే గేమ్ చేంజర్ మార్పులేవి లేవు అనేది ఒక వాదన ఉంది. సో, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఇక పెన్షన్ అదాలతుల విషయానికొస్తే, ఈ పెన్షన్ అదాలతులు పెన్షనర్లకు తమ గోడును వెళ్లిబోసుకునేందుకు ఒక వేదికను కల్పిస్తున్న మాట వాస్తవమే కానీ, ఫిర్యాదులు స్వీకరించడానికే తప్ప వాటిని సమర్థవంతంగా పరిష్కరించడంలో ఈ వ్యవస్థ అనేది ఎంతవరకు విజయవంతం అవుతుంది అనేది ప్రశ్నార్థకమే. ఇక డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్స్ సౌలభ్యం వెనుక ఉన్న అసౌకర్యం కూడా ఉందండి. సో, మనకి డీఎల్సీ ఉంది. సాంకేతిక సమస్యలు. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ సరిపోలకపోవడము, జీవన ప్రమాణ కేంద్రాలు, బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులలో అప్డేట్ అయిన సమాచారం పెన్షన్ కార్యాలయాల
సర్వర్‌లలో నమోదు కాకపోవడం వంటి సమస్యల వల్ల అనేక మంది పెన్షనర్లు తాత్కాలికంగా అయితే పెన్షన్‌లు వారికి నిలిచిపోతున్నాయి. అంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఉన్నా సరే సాంకేతిక ఇబ్బందుల వల్ల పెన్షన్‌లు ఆగిపోతున్నాయి. అవగాహన లోపం. డీఎల్‌సీ సమర్పించిన తర్వాత దాని స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. దీనిపై ప్రభుత్వం విస్తృత ప్రచారాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. పెన్షనర్లలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక గణాంకాల గందరగోళం. ఇప్పటివరకు 4.6 కోట్ల డీఎల్‌సీలు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌లు సమర్పించారని ప్రభుత్వం చెబుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఖ్య సుమారు 66 లక్షలే. ఈ సంఖ్య గత కొన్నేళ్లుగా సమర్పించిన మొత్తం కావచ్చు. అంటే ఒక 4, 5 సంవత్సరాల ఒక 5, 6 సంవత్సరాలైనా కావచ్చు. మొత్తం టోటల్‌గా నమోదైనటువంటి డీఎల్‌సీలనమాట. సో, ఇంకా పూర్తి స్థాయిలో పెన్షనర్లందరూ గూడా ఈ వ్యవస్థలోకి రాలేదని గూడా స్పష్టమవుతోంది. అంటే ఇంకా పూర్తి స్థాయిలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు డిజిటల్‌గానే సబ్మిట్ చేయటం లేదు. ఆఫ్‌లైన్‌లో కూడా కార్యాలయానికి వెళ్లి సబ్మిట్ చేసేవారు కూడా ఉన్నారు. ఇక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అయినటువంటి పెన్‌గ్రామ్స్ పనితీరు. ఈ వ్యవస్థ పనితీరు ఒక ఉదాహరణతో చూద్దాము. బీఎస్ఎన్ఎల్‌లో విలీనమైన ఒక పెన్షనర్ తనకు పెన్షన్ రివిజన్ ఎందుకు చేయలేదని పెన్‌గ్రామ్‌లో ఫిర్యాదు చేశారు. సో, ఢిల్లీలోని ఉన్నతాధికారులు ఆ ఫిర్యాదును పరిష్కరించకుండా సంబంధిత రాష్ట్రంలోని అంటే తెలంగాణలోని సీసీఏ కార్యాలయానికి పంపి తమ వైపు నుండి కేసునైతే మూసివేశారు. అంటే యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ రైట్ నౌ అని జెప్పేసి వీరికైతే అప్పజెప్పారు. ఇక స్థానిక అధికారి పెన్షనర్‌కు ఫోన్ చేసి ఇది జాతీయ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్య గదా! అని తాను ఏమి చేయలేనని దయచేసి మళ్ళీ ఫిర్యాదు చేయవద్దని కోరారట. ఇది ఫిర్యాదుల వ్యవస్థ ఎలా నీరుగారిపోతుందో చెప్పడానికి ఒక నిదర్శనం అన్నమాట. సో, క్షేత్రస్థాయిలో అంటే రియాలిటీలో ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇక మూడోది వివాదానికి కేంద్ర బిందువు ఎస్-30 కేస్ అన్నమాట మరియు చట్ట సవరణ. ఈ వర్క్‌షాప్‌లో జరగడానికి ప్రధాన కారణం గూడా ఎస్-30 కేసు పెన్షనర్ల కేసు అన్నమాట. ఈ కేసు విషయంలో ప్రభుత్వ వైఖరి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నమాట. వర్క్‌షాప్‌లో ప్రభుత్వ వాదన. మేము కేవలం పెన్షనర్స్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా వంటి నిర్వచనాలను మాత్రమే సమర్పించాం తప్ప పెన్షనర్లకు ఉన్న సౌకర్యాలను ఏమాత్రం తొలగించలేదు అంటోంది. కోర్టులో ప్రభుత్వ అఫిడవిట్. దీనికి పూర్తిగా విరుద్ధంగా ఎస్-30 కేసులో భాగంగా ఢిల్లీ హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పెన్షన్ నిబంధనను అంటే 1972 జూన్ 1 నుంచి ఈ మేరకు పునర్లోక ప్రభావంతో అంటే రెస్పెక్టివ్ డేట్‌తో ఎఫెక్టివ్‌తో సవరించాము కాబట్టి పెన్షన్ విషయంలో న్యాయస్థానాలకు ఎటువంటి అధికారము లేదు అని స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఎవరు కూడా నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం లేదని కూడా చట్టంలోనే పొందుపరిచారు. ఇక నాలుగోది భవిష్యత్తుపై ఆందోళనలు పెన్షనర్ల హక్కులు ప్రమాదంలో ఉన్నాయా? అంటే ఈ చట్ట సవరణ వల్ల పెన్షనర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లే. ఎందుకంటే హక్కు నుండి దయకు మార్పు. రేపు 8వ వేతన సంఘంలో పెన్షనర్లకు అనుకూలంగా సిఫార్సు చేసినా సరే పదవీ విరమణ తేదీ ఆధారంగా పాత పెన్షనర్లకు ప్రయోజనాలు ఇవ్వాలా వద్దా అనే సంపూర్ణ అధికారం ప్రభుత్వానికే ఉంటుంది. ఈ కొత్త చట్టం అని ఈ మేరకు చెబుతోందనమాట. అంటే పెన్షన్ అనేది ప్రభుత్వం యొక్క హక్కు కాకుండా పెన్షనర్ యొక్క హక్కు కాకుండా ప్రభుత్వం దయతలిచి ఇచ్చేగా భావించే ప్రమాదం కూడా లేకపోలేదు. మరి న్యాయ పోరాటానికి ఆటంకం. డిఎస్ నకారా వంటి చారిత్రాత్మక కేసుల తీర్పుల ద్వారా సంపాదించుకున్న హక్కులు కూడా ఈ సవరణ వల్ల నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అన్యాయం చేస్తే న్యాయస్థానాలను ఆశ్రయించే మౌలిక హక్కునే ఈ చట్టం అనేది కాలరాసేలాగా అనిపిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ సంస్కరణలు, అదాలతులు వంటివి మంచివే అయినప్పటికీ వాటి అమలు తీరులో, అలాగే క్షేత్రస్థాయిలో, రియాలిటీలో ఉన్న లోపాలు ఉన్నాయన్నమాట. వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైన ప్రధాన ఎస్-30 కేసును అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చేసిన చట్ట సవరణ ఇది పెన్షనర్ల మౌలిక హక్కులపై జరిగిన దాడి. ఇది కేవలం ఒక కేసుకో కొందరికో సంబంధించిన విషయం కాదు. ఇది యావత్ పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. కాబట్టి ఈ యొక్క నిరాశ చట్ట సవరణ ఐక్యంగా వ్యతిరేకించి న్యాయస్థానాల్లో సవాలు చేయడం ద్వారా మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.